Hello everyone, welcome to today's current affairs session. In this particular session, we are going to talk about one more important topic called Project Cheetah. Yes, Project Cheetah ni మన ఇండియాలో స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అవడం జరిగింది. సో దీనికి సందర్భంగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. అసలు ఈ ప్రాజెక్ట్ చీటా హిట్ అయిందా లేదా, లేకపోతే దీంట్లో ఏమన్నా డ్రాబ్యాక్స్ వచ్చాయా, వాట్ ఆర్ ద నెగిటివ్ డ్రాబ్యాక్స్. సో ఇలా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ ప్రాజెక్ట్ చీటా గురించి కాంపరెన్స్గా మాట్లాడుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఒకవేళ వస్తే ఈ టాపిక్ నుంచి ఎలా వస్తాయో అని చెప్పి మనం ఆలోచిద్దాం. ఓకేనా. సో చీటాకి సంబంధించిన బయోలాజికల్ నేమ్ ఆర్ సైంటిఫిక్ నేమ్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏషియాటిక్ చీటా అండ్ ఆఫ్రికన్ చీటా, వాట్ ఆర్ దేర్ స్టేటస్ అకార్డింగ్ టు ఐయుసిఎన్, అండ్ ఎన్ని చీటాస్ని మనం తీసుకురావడం జరిగింది, ఇంకా ఎన్ని తీసుకురాబోతున్నాం, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. ఓకేనా, రైట్. So without any further delay, let's start our session. Welcome to Saram Sampatrao Education. This is Venkat. So let's start our discussion. So discussion ఏంటమ్మా, ప్రాజెక్ట్ చీటా. ప్రాజెక్ట్ చీటా. సో వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ చీటా? ఈ ప్రాజెక్ట్ చీటా ద్వారా మనం ఏం చేయబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు రీఇంట్రడ్యూస్ చీటాస్ వేర్ ఇన్ ఇండియా. సో ఇండియాలోకి మళ్ళీ మనం చీటాస్ని రీఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే లాజికల్గా ఆలోచించి ఈ చీటాస్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు మన ఇండియాలో ఉండేవి, తర్వాత అది ఎక్స్టెంట్ అయిపోయాయి. సో కంప్లీట్గా ఎక్స్టెంట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం వేరే చోట నుంచి తీసుకొచ్చి మళ్ళీ మన ఇండియాలోకి రీఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. ఓకేనా. సో అదే మీనింగ్ అనమాట రీఇంట్రడ్యూస్కి. సార్ ఎప్పుడు ఎక్స్టెంట్ అయ్యాయి? ఇన్ ద ఇయర్ 1952. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది 1952న ఈ చీటాస్ అనేవి ఇండియాలో కంప్లీట్గా ఎక్స్టెంట్ అయిపోయాయి. సో దానికి సంబంధించిన రీజన్స్ ఏంటని చెప్పి అడిగితే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఓవర్ హంటింగ్, ఈ చీటాస్ని హంటింగ్ చేయటం. సో దీని ద్వారా చీటాస్ యొక్క కౌంట్ అనేది తగ్గిపోయింది. అండ్ ఈ చీటాస్కి సంబంధించిన ప్రే బేస్ ఏంటిదమ్మా, ప్రే బేస్ ఏదైతే ఉందో ఇది రెడ్యూస్ అయిపోయింది అనమాట. అంటే దీనికి సంబంధించిన ఆహారం, మరి చీటాస్ బతకాలంటే అది వేరే యానిమల్స్ని చంపి తిని అప్పుడే కదా అది బ్రతుకుతాయి. అదే వాటిని మనం ప్రే అంటాం. సో ఆ ప్రే ఏదైతే ఉందో అది తగ్గిపోయింది అనమాట. సో వీటికి కావాల్సిన ఆహారం తగ్గిపోవడం ద్వారా ఇవి కూడా ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ రీజన్ ఏంటంటే హ్యాబిటాట్ లాస్. చీటాస్కి సంబంధించిన హ్యాబిటాట్ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. సార్ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ హ్యాబిటాట్, వాట్ ఈస్ ద సూటబుల్ హ్యాబిటాట్ ఫర్ చీటాస్? సో చీటాస్కి సూటబుల్ హ్యాబిటాట్ ఏంటంటే గ్రాస్ ల్యాండ్ ఫారెస్ట్ అనమాట. ఓకేనా. వీటికి డెన్స్ ఫారెస్ట్ సూట్ అవ్వవు. చీటాస్కి డెన్స్ క్యానోపీ ఉన్న ఫారెస్ట్ సెట్ అవ్వవు, వీటికి గ్రాస్ ల్యాండ్ ఫారెస్టే సెట్ అవుతాయి అనమాట. ఓకేనా. అంటే ఎక్కువగా ట్రీస్ ఉండి చాలా థిక్ బుషెస్ ఉండేవి, అటువంటివి ఫారెస్ట్ వీటికి సూట్ అవ్వవు అనమాట. ఎందుకంటే వి ఆల్ నో దట్ చీటా ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మ్యామల్ ఇన్ ద వరల్డ్. సో మ్యామల్స్ అన్నిట్లోనే ఫాస్టెస్ట్ మ్యామల్ ఏంటంటే చీటాస్ అనమాట. సో ఇవి ఏం చేస్తాయి, దీనికి సంబంధించిన ప్రేని హంట్ చేసుకొని తింటాయి అనమాట. సో హంటింగ్ కోసం ఇవి ఎప్పుడైతే ఫాస్ట్గా మూవ్ అవుతాయో మరి థిక్గా ఎక్కడ పడితే అక్కడ ట్రీస్ ఉంటే సెట్ అవుతుందా, కుదరదు. సో ఎక్కడైతే గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయో, ఓపెన్ ఏరియా ఉంటుందో అక్కడ మాత్రమే ఇవి ఉంటాయి అనమాట. సో ఆ గ్రాస్ ల్యాండ్ లోపలికి దీనికి సంబంధించిన ప్రే నథింగ్ బట్ చీటల్స్ అని చెప్పి డీర్స్ లాంటివి కొన్ని ఉంటాయి. ఓకేనా. కొన్ని డీర్స్ ఉంటాయి, ఆ డీర్స్ వచ్చినప్పుడు వాటిని హంట్ చేసుకొని ఇవి తినటం అనేది జరుగుతుంది. ఓకేనా. సో సూటబుల్ హ్యాబిటాట్ ఏంటి, గ్రాస్ ల్యాండ్ ఫారెస్ట్. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ చీటాస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ చీటాస్? సో ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్తున్నాను, నోట్ డౌన్ చేసుకోండి. యాసినోనిక్స్ జుబాటస్. సో యాసినోనిక్స్ జుబాటస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ చీటా. సో మనందరికీ తెలుసు చాలాసార్లు ఇలా చీటాస్ కానీ లేకపోతే లైన్ కానీ ఇలా డిఫరెంట్ యానిమల్స్, బర్డ్స్ ఒక నేమ్ ఇచ్చి దానికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ ఏంటి అని చెప్పి కింద ఒక 4 ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. సో అటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా. సో అందుకని చెప్పాను. సో చీటాకి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ ఏంటంటే యాసినోనిక్స్ జుబాటస్. పర్ఫెక్ట్. సో 1952లో మన ఇండియాలో ఎక్స్టెంట్ అయిపోయాయి బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్, ఓవర్ హంటింగ్ కానీ, ప్రే బేస్ తగ్గిపోవటం, హ్యాబిటాట్ లాస్ అయిపోవటం. మరి తర్వాత మనం ఈ చీటాస్ని ఇండియాలో రీఇంట్రడ్యూస్ చేయడానికి ఇంత టైం పట్టిందా, ఇప్పటి వరకు కుదరలేదా
లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి ఎఫర్ట్స్ చేయలేదా అంటే నో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఎఫర్ట్స్ చేసింది. బట్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్ డీల్స్ అనేవి సెట్ అవ్వకపోవడం ద్వారా ఈ చీటాస్ని రీఇంట్రడ్యూస్ చేయడానికి ఇంత టైం పట్టిందనమాట. మనం ఏం చేసామంటే 1970స్లో ఆల్రెడీ ఇరాన్ కంట్రీతో మనం డీల్ మాట్లాడటం జరిగింది. సో ఇరాన్ కంట్రీని అప్రోచ్ అయ్యి మాకు చీటాస్ కావాలి అంటే, ఇరాన్లో మనకి ఏషియాటిక్ చీటాస్ ఉంటాయన్నమాట. సో ఏషియాటిక్ చీటాస్ అయితే మనకి ఇంకా సూటబుల్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పి ఇరాన్ కంట్రీని మనం అప్రోచ్ అయ్యాం. బట్ ఇరాన్ కంట్రీ వాడు ఏమన్నాడంటే, ఓకే మేము మీకు ఏషియాటిక్ చీటాస్ ఇస్తాం, బాగానే ఉంది, బట్ ఇన్ రిటర్న్ మీరు మాకేం చేయాలంటే ఏషియాటిక్ లయన్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగారు. చూసారా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏషియాటిక్ చీటాస్ అడిగితే వాళ్ళు ఏమన్నారు, ఓకే మేము మీకు ఏషియాటిక్ చీటాస్ ఇస్తాం, బాగానే ఉంది, బట్ ఇన్ రిటర్న్ మా దగ్గర ఏషియాటిక్ లైన్స్ యొక్క కౌంట్ తగ్గిపోతుంది, కెన్ యూ గివ్ అస్? సో మీ యొక్క ఏషియాటిక్ లైన్స్ కొన్ని మాకు ఇవ్వండి ఇన్ రిటర్న్ అని చెప్పి వాళ్ళు అడిగారు. సో అన్ఫార్చునేట్లీ ఈ డీల్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఫర్దర్గా మూవ్ అవ్వలేదన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో కొంతమంది ప్లీ వేశారు ఇన్ ద ఇయర్ 2009, ఇలా చీటాస్ని తీసుకురాబోతున్నాం, సో దీనికి సంబంధించిన పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్కి సంబంధించిన కొంతమంది ఒక ప్లీ అనేది వేశారు. బట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దాన్ని స్ట్రైక్ డౌన్ చేసింది, పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత ఏం జరిగిందంటే ఇన్ ద ఇయర్ 2020 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అవ్వటం జరిగింది. ఓకే, యూ కెన్ రీఇంట్రడ్యూస్ చీటాస్ ఇన్ టు ఇండియా. సో సూటబుల్ కండిషన్స్, తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి అని చెప్పి 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన సుప్రీంకోర్టు అప్రూవల్ ఇచ్చింది. ఓకే, సో తర్వాత ఏం జరిగింది ఇన్ ద ఇయర్ 2022 సెప్టెంబర్ 17th సక్సెస్ఫుల్గా మనం చీటాస్ని వేరే చోట నుంచి తీసుకొచ్చి మన ఇండియాలో ఉన్న కూనో నేషనల్ పార్క్, ఏ స్టేట్, మధ్యప్రదేశ్ స్టేట్లో రీఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఆన్ సెప్టెంబర్ 17th. సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చాం? ఇరాన్ వాళ్ళు మనకి డీల్ ఒప్పుకోలేదు కదా, మరి ఎవరు మనకి ఇచ్చారంటే ఎస్, వి బ్రాట్ దెమ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అండ్ నమీబియా. ఓకేనా, సో సౌత్ ఆఫ్రికా నుంచి, నమీబియా నుంచి కొన్ని చీటాస్ని మనం తీసుకొచ్చి కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇరాన్లో ఉన్న చీటాస్ ఏషియాటిక్ చీటాస్, మన ఇండియాలో ఒకప్పుడు ఉండి ఎక్స్టింక్ట్ అయిపోయిన చీటాస్ కూడా ఏషియాటిక్ చీటాస్. పాయింట్ నెంబర్ 1. మరి మనం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి, నమీబియా నుంచి తీసుకొచ్చిన చీటాస్ మరి ఏషియాటిక్ చీటాస్ అవుతాయా? అబ్సల్యూట్లీ నో, దే ఆర్ ఆఫ్రికన్ చీటాస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, దే ఆర్ ఆఫ్రికన్ చీటాస్, నాట్ ఏషియాటిక్ చీటాస్. సో ఆఫ్రికన్ చీటాస్ని మనం తీసుకొచ్చి కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పాను, ఏషియాటిక్ చీటాకి ఆఫ్రికన్ చీటాకి మనం డిఫరెన్సెస్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మన ఇండియాలో ఉండేవి ఏషియాటిక్ చీటాస్, అవి ఇప్పుడు ఎక్స్టెంట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఏం చేసాం, సౌత్ ఆఫ్రికా నుంచి, నమీబియా నుంచి ఆఫ్రికన్ చీటాస్ తీసుకురావడం జరిగింది. సో వీ హ్యావ్ టు నో సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆఫ్రికన్ చీటాస్ యాజ్ వెల్ యాజ్ ఏషియాటిక్ చీటాస్. సో వాటి యొక్క స్టేటస్ ఏంటి, ఇది మనం తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, పర్ఫెక్ట్. నౌ లెట్ us find some of the important differences between ఏషియాటిక్ చీటా అండ్ ఆఫ్రికన్ చీటా. ఆఫ్రికన్ చీటాకి ఏషియాటిక్ చీటాకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఆఫ్రికన్ చీటా, ఇటు రైట్ సైడ్ ఉన్నదేమో ఏషియాటిక్ చీటా. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్. So this is African cheetah and ఇటు సైడ్ మనకున్నది ఏషియాటిక్ చీటా. సో రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, బట్ కొన్ని ఫిజికల్ చేంజెస్ ఉంటాయి అనమాట. సో అవి కూడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఆఫ్రికన్ చీటా, రైట్ సైడ్ ఉన్నదేమో ఏషియాటిక్ చీటా. సో ఆఫ్రికన్ చీటా యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఆల్రెడీ ఇందా నేను చెప్పాను కదా, యాసినోనిక్స్ జుబాటస్. సో యాసినోనిక్స్ జుబాటస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఆఫ్రికన్ చీటా. పాయింట్ నెంబర్ 1. మరి ఏషియాటిక్ చీటా యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్, బట్ ఒక వర్డ్ యాడ్ అవుతుంది అంతే, యాసినోనిక్స్ జుబాటస్ వెనాటికస్. ఇది ఎడిషనల్గా యాడ్ అయ్యే వర్డ్ అనమాట. ఓకేనా, సో ఇది ఈ డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. Acinonyx jubatus is the scientific name of African cheetah. Acinonyx jubatus venaticus ఇది ఏదైతే ఉంది ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఏషియాటిక్ చీటా. రైట్, మరి ఆఫ్రికన్ చీటా ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటుంది సార్ అంటే
దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇది మనకి సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది, నమీబియాలో ఉంటాయి, అండ్ బోట్స్వానాలో ఉంటాయి. ఇలా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న కొన్ని కంట్రీస్లో డిఫరెంట్ ప్లేసెస్లో బాగానే ఉంటుంది. దీని డిస్ట్రిబ్యూషన్ బాగానే ఉంది, హెల్దీగానే ఉంది. మరి ఏషియాటిక్ చీటా యొక్క కౌంట్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుందన్నమాట. చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న కొన్ని ఏషియాటిక్ చీటాస్ ఎక్కడ ఉన్నాయంటే కేవలం ఇరాన్లో మాత్రమే ఉన్నాయి అన్నమాట. కేవలం ఇరాన్లో మాత్రమే ఏషియాటిక్ చీటాస్ ఉన్నాయి. ఉన్నా కూడా వాటి యొక్క కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది. అందుకనే వాళ్ళని వెళ్ళి మనం అడగగానే వాళ్ళు ఏమన్నారంటే ఏషియాటిక్ చీటాస్ మీకు ఇస్తే మాకు ఏషియాటిక్ లైన్స్ ఇవ్వండి అని చెప్పి మనల్ని అడగటం జరిగింది. సో అందుకని డీల్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిపోయి అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఓకేనా, రైట్. మరి ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి? వాట్ ఈస్ ద ఐయుసిఎన్ స్టేటస్ ఆఫ్ ఆఫ్రికన్ చీటా? ఆఫ్రికన్ చీటా యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటంటే వల్నరబుల్. ఓకేనా, వల్నరబుల్. మరి ఏషియాటిక్ చీటా యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటంటే ఇట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. చాలా అంటే చాలా తక్కువ కౌంట్. ఇట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, దట్స్ ఇట్. ఓకేనా. మరి బాడీ పరంగా మనం గమనిస్తే కొంచెం బిగ్గర్గా ఉండేది ఏంటంటే ఆఫ్రికన్ చీటా. ఆఫ్రికన్ చీటా ఈజ్ బిగ్గర్, ఓకేనా, దెన్ ఏషియాటిక్ చీటా. సో కంపేర్ టు ఏషియాటిక్ చీటా, ఆఫ్రికన్ చీటా ఈజ్ బిల్ట్ బిగ్గర్. ఓకేనా. సో అది చాలా స్టడియర్గా ఉంటుంది, లెగ్స్ కానీ నెక్స్ కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం బిగ్గర్గా ఉంటుంది అనమాట. మరి మన యొక్క ఏషియాటిక్ చీటా ఏదైతే ఉందో ఇది ఆఫ్రికన్ చీటాతో పోలిస్తే కొంచెం స్మాల్గా ఉంటుంది, దాంతో పోలిస్తే కొంచెం లీన్గా ఉంటుంది. సో పిక్చర్లో చూస్తే మీకే గమనిస్తుంది కదా. సో ఆఫ్రికన్ చీటా చూడండి కొంచెం అలా నెక్ పైకి లేపి కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్గా ఉంటుంది. బట్ మన ఏషియాటిక్ చీటా ఏదైతే ఉందో కొంచెం లీన్గా ఉంటుంది అనమాట. ఓకేనా, పర్ఫెక్ట్. ఐ హోప్ మీ అందరికీ ఆఫ్రికన్ చీటాకి ఏషియాటిక్ చీటాకి మధ్య ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఏంటో అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. సో సైంటిఫిక్ నేమ్లో డిఫరెన్స్ ఉంది, అండ్ దీని యొక్క డిస్ట్రిబ్యూషన్లో కూడా డిఫరెన్స్ ఉంది, అండ్ దీని యొక్క ఐయుసిఎన్ స్టాటస్ కూడా డిఫరెన్స్, అండ్ దీని యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా డిఫరెన్స్ ఉంది. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, పర్ఫెక్ట్. నౌ లెట్ us డిస్కస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ప్రాజెక్ట్ చీటా. సో ప్రాజెక్ట్ చీటాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. సో ప్రాజెక్ట్ చీటాలో భాగంగా మనం తీసుకొచ్చిన చీటాస్ ఏంటివమ్మా? ఆఫ్రికన్ చీటాస్. వి బ్రాట్ ఆఫ్రికన్ చీటాస్. ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? ఫ్రమ్ ద కంట్రీస్ సౌత్ ఆఫ్రికా అండ్ నమీబియా. సో సౌత్ ఆఫ్రికా నుంచి నమీబియా నుంచి ఈ చీటాస్ని మనం తీసుకురావడం జరిగింది. సౌత్ ఆఫ్రికా నుంచి వి బ్రాట్ 12 చీటాస్ అండ్ నమీబియా నుంచి మనం 8 చీటాస్ని తీసుకురావడం జరిగింది. సో 12 చీటాస్లో 7 మేల్ 5 ఫీమేల్. ఈ 8 చీటాస్లో 3 మేల్ 5 ఫీమేల్ అనమాట. ఓకేనా. సో టోటల్ ఇప్పటి వరకు మనం ఎన్ని చీటాస్ తీసుకొచ్చాం? 20 చీటాస్ తీసుకొచ్చాం ఫ్రమ్ బోత్ సౌత్ ఆఫ్రికా యాజ్ వెల్ యాజ్ నమీబియా. సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీటాస్, నమీబియా నుంచి 8 చీటాస్. ఈ 12 చీటాస్లో 7 మేల్ చీటాస్ 5 ఫీమేల్ చీటాస్. అండ్ నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీటాస్లో 3 మేల్ 5 ఫీమేల్ అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ టైం, ప్రపంచంలోనే ఫస్ట్ టైం అనమాట. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ రీఇంట్రొడక్షన్ ఆఫ్ ఏ వైల్డ్ లార్జ్ కార్నివోర్ స్పీషీస్. సో ఇప్పటి వరకు ఇంటర్ కాంటినెంటల్ రీఇంట్రడక్షన్ అనేది ఎక్కడా జరగలేదు. అర్థమైందా? సో మనం ఏం చేసాం? ఆఫ్రికన్ కాంటినెంట్లో నుంచి చీటాస్ని తీసుకొచ్చి ఏషియా కాంటినెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఇలా ఒక కాంటినెంట్లో తీసుకొచ్చి ఇంకో కాంటినెంట్లో రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ అనేది ఇప్పటివరకు జరగలేదనమాట. సో ఈ ప్రాజెక్ట్ చీటా ఏదైతే ఉందో ప్రపంచంలోనే ఇది ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్. ఓకేనా. అది ఇంత లార్జ్ కార్నివోర్ స్పీషీస్ అనమాట. సో చీటా అనేది ఇట్ ఈస్ ఎ కార్నివోర్ స్పీషీస్. సో ఇట్ ఈస్ ఎ బిగ్గర్ వన్. సో వైల్డ్ క్యాట్ ఆర్ లార్జ్ క్యాట్ అని చెప్పి కూడా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. ఈ ప్రాజెక్ట్ చీటాలో కనిపించిన అవుట్కమ్స్ ఏంటి? వాట్ ఆర్ ద రిజల్ట్స్? అవి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా మనం 20 చీటాస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ 20 చీటాస్లో 6 చీటాస్ చనిపోయాయి అనమాట. 6 చీటాస్ చనిపోయాయి అండ్ 2 చీటాస్ వచ్చేసరికి దే ఆర్ అన్ఫిట్ ఇన్ వైల్డ్. అవి ఇంకా కూనా నేషనల్ పార్క్లో తిరగటానికి అన్ఫిట్ అనమాట.
సో వాటిని తీసుకెళ్లి క్యాప్టివిటీలో పెట్టేశారు, బోన్లోనో లేకపోతే సంథింగ్ జూ టైప్ అటువంటి క్యాప్టివిటీలో పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఎన్ని మిగిలాయి వైల్డ్లో? వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 12. సో 12 మాత్రమే ప్రజెంట్ వైల్డ్లో ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే 40% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ చీటాస్ హ్యాస్ ఆల్రెడీ లాస్ట్. సో మనం 20 తీసుకొచ్చాం, 20లో 12 ఉన్నాయి, సో 8 లేవన్నమాట. సో అరౌండ్ 40% పాపులేషన్ అనేది లాస్ అయ్యింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అని చెప్పి ఆర్టికల్ ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీప్రొడక్షన్ కూడా జరిగింది. మనం మేల్ ఫీమేల్ని గ్రూప్స్ లా తీసుకొచ్చాం కాబట్టి రీప్రొడక్షన్ జరిగింది. సో ఒక ఫీమేల్ చీటా ఏదైతే ఉందో ఇట్ గివెన్ బర్త్ టు 4 cubs. సో 4 బేబీ చీటాస్ని ఇది కనిందనమాట. సో 4 బేబీ కప్స్ బార్న్ అయ్యాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ 4 cubsలో 3 cubs చనిపోయాయి అనమాట. 3 బేబీ చీటాస్ డైడ్. ఒకటి మాత్రమే బతుకుంది. ఈ ఒకటిని కూడా మదర్ కేర్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఈ 1 బేబీ చీటాని కూడా తీసుకెళ్ళి క్యాప్టివిటీలో పెట్టారు. ఓకేనా, వాళ్ళే కేర్ తీసుకుంటారనమాట. మదర్ కేర్ తీసుకోవట్లేదని చెప్పి సో వాళ్ళు తీసుకెళ్ళి కేరింగ్ అనేది తీసుకొని దాన్ని గ్రో చేస్తూ ఉంటారు. ఓకేనా, జాగ్రత్తగా మానిటర్ చేస్తూ హెల్త్ అనేది మానిటరింగ్ చేస్తూ ఉంటారు. రైట్. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా కనిపించిన ఇంకొక అవుట్కమ్ ఏంటంటే ఈ కూనో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దీనికి సరౌండింగ్లో ఉన్న లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళు కొంచెం డెవలప్ అవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూనో నేషనల్ పార్క్ ఎందుకు అట్రాక్టివ్గా మారిపోయింది? ఆఫ్రికన్ చీటాస్ తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి టూరిజం సెక్టర్ అనేది అక్కడ బాగా అట్రాక్ట్ చేసింది. ఓకేనా, సో టూరిస్ట్ స్పాట్గా మారింది. సో చాలామంది రావడం అనేది విజిట్ చేయడం జరిగింది. సో టూరిజం సెక్టర్ ఆ పర్టికులర్ ఏరియాలో బాగా పెరిగింది. అండ్ అక్కడ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ బాగా గ్రో అయ్యాయి. ఎందుకంటే టూరిస్టులు వచ్చినప్పుడు అక్కడ డిఫరెంట్ ఇలా నేషనల్ పార్క్ని విజిట్ చేసినప్పుడు అక్కడ లోకల్ కమ్యూనిటీస్ ఏమన్నా సరే హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఏమైనా తయారు చేసి అమ్మటం కానీ లేకపోతే ఏదైనా షాప్స్ పెట్టుకోవడం కానీ ఇటువంటి చేస్తుంటారు కదా. సో దాని ద్వారా ఆ పర్టికులర్ రీజియన్లో ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. సో దీని ద్వారా వాళ్ళకి లైవ్లీహుడ్ స్టాండర్డ్స్ అనేవి పెరిగాయని చెప్పి అంటున్నారు. అండ్ అక్కడ ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ యొక్క ప్రైస్ కూడా పెరిగింది అని అంటున్నారు. ఓకేనా, మనందరికీ తెలుసు. సో ల్యాండ్ ప్రైజెస్ పెరగడం తగ్గడం జరుగుతుంటుంది బికాస్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్, గవర్నమెంట్ తీసుకురాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో గవర్నమెంట్ దగ్గరలో ఏదైనా హైవే కానీ మంచి ఫ్లైఓవర్ కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ కానీ చేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ల్యాండ్స్ యొక్క ప్రైజెస్ అనేది పెరుగుతుంటాయి, డిమాండ్ అనేది పెరుగుతుంటుంది. సో అలాగే ఎప్పుడైతే కూనో నేషనల్ పార్క్లో మనం చీటాస్ని ఇంట్రడ్యూస్ చేశామో ఆ చుట్టుపక్కల ఉన్న లోకల్ కమ్యూనిటీస్కి సంబంధించిన ల్యాండ్ యొక్క ప్రైజెస్ కూడా పెరిగాయి. సో ఓవరాల్గా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అనేది బూస్ట్ అయిందని చెప్పి ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఓకే, పర్ఫెక్ట్. సార్ 20 చీటాస్ తీసుకొస్తే దాంట్లో 6 చీటాస్ చనిపోయాయి, 2 చీటాస్ అన్ఫిట్గా మారిపోయాయి. వాట్ ఆర్ ద రీజన్స్? కారణాలు ఏమి అయ్యి ఉండొచ్చు అని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రీ మెడికల్ కండిషన్. సో ఎప్పుడైతే ఈ 20 చీటాస్లో ఒక చీటా ఏదైతే ఉందో అది దాని యొక్క జర్నీలోనే అది సిక్ అయిపోయింది అనమాట, ఇల్ అయిపోయింది. దానికి ఏదో సంథింగ్ డిసీజ్ అయితే రావటం అనేది జరిగింది. అది మన ఇండియాకి రాకముందే. సో ఒకటి వచ్చేసరికి ప్రీ మెడికల్ కండిషన్ ద్వారా మనం లాస్ అయ్యాం. నెక్స్ట్ సెకండ్ రీజన్ ఏంటంటే హీట్ వేవ్స్ అనమాట. సో ఈ హీట్ వేవ్స్ ద్వారా కొన్ని చీటాస్ చనిపోయాయి. అండ్ ఈ హీట్ వేవ్స్ వల్లనే మనకి కొత్తగా పుట్టిన బేబీ కబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 3 చనిపోవటం జరిగింది. ఎక్స్ట్రీమ్ వెదర్ అనమాట. అండ్ అనదర్ రీజన్ ఏంటంటే న్యూ హ్యాబిటాట్. కొత్త ప్లేస్కి వాటిని మనం తీసుకొచ్చాం కాబట్టి అవి అలవాటు పడటానికి కొంచెం టైం పడుతుందన్నమాట. ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ ఏషియా, ఎక్కడ ఇండియా, ఎక్కడ కూనో నేషనల్ పార్క్, ఎక్కడ మధ్యప్రదేశ్. ఓకేనా, సో ఆఫ్రికన్ కాంటినెంట్లో నుంచి కొన్ని తీసుకొచ్చి ఏషియాటిక్ కాంటినెంట్లో ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉండే వెజిటేషన్ కానీ, ఎకోసిస్టమ్ కానీ, వెదర్ కానీ ఖచ్చితంగా కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో వాటి ద్వారా ఇవేంటంటే కొత్త ప్లేస్ కాబట్టి కొన్ని అడాప్ట్ అవ్వగలవు, కొన్ని అవ్వలేవు. ఓకేనా, సో వీటన్నిటి రీజన్స్ ద్వారా ఇలా డిఫరెంట్ రీజన్స్ ద్వారా ఇలా మనం 6 చీటాస్ అయితే చనిపోవడం జరిగింది. అండ్ కొన్ని చీటాస్ అన్ఫిట్గా మారిపోయాయి. సార్ వీటికి మరి సూటబుల్ ఎకోసిస్టమ్ అంటే ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ గ్రాస్ ల్యాండ్స్. సో గ్రాస్ ల్యాండ్స్ ఉండాలి. గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. డెన్స్ ఫారెస్ట్లు అయితే ఇవి ఉండలేవు, సర్వైవ్ అవ్వలేవు. సో వాటికి కావాల్సిన ప్రేని హంట్ చేయాలంటే ఖచ్చితంగా గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ ఉండాలి. సో ఈ గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లార్జ్ ఏరియాలో ఉండాలన్నమాట.
అరౌండ్ 5000 స్క్వేర్ కిలోమీటర్స్ లార్జ్ ఏరియాలో అవి ఉండాలి. సో గ్రాస్ ల్యాండ్ మినిమం 5000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టంలో వీటిని మనం రిలీజ్ చేయాలి. ఇదొకటి. అండ్ దీనికి సంబంధించిన సూటబుల్ హ్యాబిటాట్స్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయంటే మనకి మధ్యప్రదేశ్ కూనో నేషనల్ పార్క్ అండ్ గుజరాత్లో ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రాజస్థాన్, తర్వాత ఛత్తీస్గఢ్. సో ఈ 4 స్టేట్స్ సూటబుల్ అనమాట ఫర్ ద హ్యాబిటేషన్ ఆఫ్ చీటాస్. సో అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమనుకుందంటే యాక్చువల్గా ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ చీటాలో 50 చీటాస్ని మనం తీసుకురాబోతున్నాం. ఆల్రెడీ 20 చీటాస్ని తీసుకురావడం జరిగింది. ఇంకా రిమైనింగ్ చీటాస్ తీసుకొచ్చినప్పుడు ఈ కూనో నేషనల్ పార్క్ కాకుండా ఇంకా వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ని సెర్చ్ చేయడం జరుగుతుంది. సో గుజరాత్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో ఎక్కడైనా సరే మనం ఇంట్రడ్యూస్ చేద్దామా, ఎక్కడైనా సరే వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ నేషనల్ పార్క్స్ కానీ సూటబుల్గా ఉంటాయని చెప్పి దీని మీద వర్క్ అనేది చేస్తూ ఉన్నారన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ డైమెన్షన్ కూడా మాట్లాడుకుందాం. సో ఇది కూడా కంప్లీట్ చేసేస్తే వీఆర్ డన్ విత్ దిస్ పర్టికులర్ సెషన్. సో ఈ చీటాస్కి ఏంటంటే మనం తీసుకురాకముందు ఒక ఐడియల్ లివింగ్ పీరియడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఐడియల్గా ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నాం, రియాలిటీగా ఈ చీటాస్ ఎంతకాలం ఈ పర్టికులర్ నేషనల్ పార్క్లో సర్వైవ్ అయ్యాయి అని చెప్పి డేటాని రిలీజ్ చేశారు. ఒకసారి మనం చూద్దాం. సో నమీబియాలో నుంచి మనం ఎన్ని చీటాస్ని తీసుకొచ్చాం, 8 చీటాస్ని తీసుకొచ్చాం. 8 చీటాస్లో 3 మేల్ 5 ఫీమేల్. ఓకే. సో ఈ 3 మేల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క మేల్ 10 months సర్వైవ్ అవ్వగలవు అని చెప్పి మనం అనుకున్నాం అనమాట. దిస్ ఈజ్ ద ఐడియల్ సిచ్యువేషన్. నెక్స్ట్ 5 ఫీమేల్స్లో ఒక్కొక్క ఫీమేల్ 9 months సర్వైవ్ అవ్వగలదు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 3 మేల్స్ మూడింటిని ఇంక్లూడ్ చేస్తే 30 months ఉంటాయి. అండ్ 5 ఫీమేల్స్ వచ్చేసరికి 5 9s 45. సో 45 months ఉంటాయని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద ఐడియల్ సిచ్యువేషన్. సో ఎంత వచ్చింది, 75. ఓకే. సో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఐడియల్ సిచ్యువేషన్ కౌంట్ మనం క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి ఎన్ని తీసుకొచ్చాం, 7 మేల్ 5 ఫీమేల్. సో సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఒక్కొక్క ఇండివిజువల్ మేల్ ఎంతకాలం ఉంటాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసాము అంటే 6 months ఉంటాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఓకేనా. సో ఫీమేల్ వచ్చేసరికి ఒకటి 5 months ఉంటాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో 6 months 7 మేల్స్. సో 6 7s 42 months అన్నీ కలిపి, అండ్ 5 5s 25 months అన్నీ కలిపి. సో 42 + 25 67. సో ఓవరాల్గా ఐడియల్ మంత్స్ ఎన్నమ్మా, సో 75 + 67 = 142. సో ఓకేనా. సో ఇక్కడ 142 అని చెప్పి డేటా ఇవ్వడం జరిగింది. ఇది ఎక్స్పెక్టెడ్. ఇలా మనం ఎక్స్పెక్ట్ చేసాం. అన్ని చీటాస్ ఒక్కొక్క చీటా ఎన్నెన్ని మంత్స్ ఉంటుందని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనం తీసుకొచ్చిన 20 చీటాస్ వాటి యొక్క ఐడియల్ సర్వైవల్ వచ్చేసరికి 142 months అని చెప్పి మనం ఐడియల్గా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ యాక్చువల్గా రియాలిటీ ఏం జరిగిందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో 1 minute, ఐ విల్ అరేంజ్ దిస్ థింగ్. యా. సో కమ్ టు రియాలిటీ. రియాలిటీ ఈజ్ ఆల్వేస్ బిటర్. ఓకేనా. సో రైట్, చూద్దాం. సో మనం నమీబియాలో నుంచి తీసుకొచ్చిన ఈ 8 చీటాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతకాలం ఉన్నాయంటే జస్ట్ 16.12 months మాత్రమే ఉన్నాయి అన్నీ కలిపి. ఓకేనా. 16.12నే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. అంటే కొన్ని చనిపోయాయి కదా, సో వాటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేసి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీటాస్ ఇవి ఇప్పటి వరకు 10.65 months మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే వీ గాట్ 26.77. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి 142, రియాలిటీ వచ్చేసరికి 26.77. అంటే ఇది ఎండింగ్ అంటే లేదు, ఇంకొంచెం పెరుగుతుంది. ఎందుకంటే కొన్ని చనిపోయాయి. సో 6 చీటాస్ చనిపోయాయి, 2 అన్ఫిట్. కాబట్టి ఆ 8ని మనం రిమూవ్ చేసేస్తే ఇంకా 12 ఉన్నాయి కదా. సో ఈ 12లో కొన్ని మనం ఇంకా వైల్డ్ లోపలికి వదల్లా. ఓకేనా. 12లో అన్ని చీటాస్ని మనం ఇంకా లోపలికి వదలలేదు. కొన్ని చీటాస్ని మనం క్యాప్టివిటీలోనే పెట్టాం. సో అవి కూడా రిలీజ్ చేసిన తర్వాత వాటి యొక్క పీరియడ్ కూడా వీటిలోకి యాడ్ అయ్యి ఈ 26.77 కాస్త ఇంకొంచెం పెరుగుతూ వెళ్తుంది. బట్ వాట్ ఎవర్ ద రీజన్స్, ఈ ప్రాజెక్ట్లో అయితే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి చెప్పుకున్నాం కదా. సో కొన్ని చీటాస్ చనిపోవటం, పుట్టిన కప్స్ కూడా చనిపోవటం అనేది అది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మన యొక్క మెయిన్ మోటివ్ అదే. ఎందుకంటే చీటాస్ అంతరించిపోతూ వెళ్ళిపోతున్నాయి. నాట్ ఓన్లీ ఏషియాటిక్ చీటాస్, ఆఫ్రికన్ చీటాస్ కూడా వలరబుల్ స్టేటస్లో ఉంది. సో వలరబుల్ స్టేటస్ కూడా డేంజర్ స్టేటసే, అది కూడా రిస్కే. వాటి యొక్క పాపులేషన్ కూడా కొంచెం తక్కువ ఉందని చెప్పి అర్థం. బట్ కంపేర్ టు ఏషియాటిక్ చీటాస్ అవి కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఏషియాటిక్ చీటాస్ ఇట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. జస్ట్ 25 to 30 or 40 వరకే ఉన్నాయి. అవి కూడా ఇరాన్లోనే ఉన్నాయి, అక్కడక్కడ చాలా తక్కువ.
సో అందుకని చెప్పి ఈ చీటాస్ని మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఆఫ్రికన్ దగ్గర నుంచి మనం తీసుకొచ్చి వాటిని బ్రీడింగ్ చేసి మెటా పాపులేషన్ లాగా మార్చి వీటి యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ చేయాలి, కన్జర్వేషన్ మనం చేయాలి అని చెప్పి చాలా కష్టాలు పడ్డాం. సో చాలా ప్రాజెక్ట్ని కూడా మనం బడ్జెట్ని కూడా అలొకేట్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్ దీనికి ఎకో సిస్టమ్ సూట్ అవ్వకపోవడం ద్వారా, గ్రాస్ ల్యాండ్ ద్వారా కానీ, కావాల్సిన ప్రే కూడా సరిగ్గా దొరకపోవటం, అండ్ వెదర్ కూడా చేంజ్ అయిపోవటం, ప్లేస్ కూడా ఎకో సిస్టమ్ చేంజ్ అయిపోయింది కాబట్టి సో అడాప్ట్ అవడానికి టైం పడుతుంది. అందుకని కొన్ని సర్వైవ్ అయ్యాయి, కొన్ని చనిపోయాయి అనమాట. ఓకేనా, రైట్. సో విత్ దిస్ వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ టుడేస్ డిస్కషన్ ఆన్ ప్రాజెక్ట్ చీటా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. ఐ హోప్ మీ అందరికీ నాకు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కాంప్రహెన్సివ్ డేటా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తాయని చెప్పి ఆ డైమెన్షన్లో ఆలోచించి మీకు బ్యూటిఫుల్ పాయింట్స్ అయితే అందించాను. సో మీ అందరికీ నాకు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్గా నచ్చినట్టయితే ఓకేనా, నాకు ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయాలని అనుకుంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రైట్, బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దెర్ ఈస్ అ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే యూపీఎస్సీ 0 to Zenith కోర్స్ ఏదైతే ఉందో దీని మీద ప్రెజెంట్ దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఈ కోర్సు ప్రెజెంట్ 30,000కే వస్తుందన్నమాట. ఈ 30,000ని కూడా మీరు ఎవ్రీ మంత్ 5,000 ఈఎంఐ పే చేస్తే చాలు. ఇలా 6 months కానీ పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. సో ఈ కోర్స్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి పర్చేస్ చేస్తే చాలు మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ ఫ్యూచర్స్ వస్తాయన్నమాట. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, లేదా రికార్డెడ్ క్లాస్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా మీకు డీల్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్ ఇట్ సెల్ఫ్. సార్ మాకు ఎటువంటి బేసిక్స్ తెలియదు, సో జాయిన్ అయితే మేమన్నా డిఫికల్టీగా ఫీల్ అవుతామంటే డోంట్ వరీ. ఫస్ట్ మేము మీకు బేసిక్స్ చెప్తాం, ఆ తర్వాతే హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్స్లోకి తీసుకెళ్తూ ఉంటాం. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, సో ఫ్యాకల్టీగా అది మా రెస్పాన్సిబిలిటీ, అది మాకు వదిలేండి. ఓకేనా, పర్ఫెక్ట్. అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసి మీకు క్లాసెస్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ మన ఛానల్లో కూడా కరెంట్ అఫైర్స్ నేను చేస్తున్నాను, సారం సార్ చేస్తారు. సో ఇలా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో మంచి కంటెంట్ అయితే మీకు అన్ని డైరెక్షన్స్లో నుంచి వస్తూనే ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో భాగమే. సో యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సీ కోర్సులు తీసుకుంటే దాంట్లో టెస్ట్ సిరీస్ ఎవరు, సో టెస్ట్ సిరీస్ సెపరేట్గా ఛార్జ్ చేస్తారు. సో ఇట్ వుడ్ బి అరౌండ్ 15,000, 20,000 అలా ఉంటుందన్నమాట. బట్ మీరు అటువంటి బర్డెన్ అనేది మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ కానీ తీసుకుంటే అందరికీ టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ఇస్తారు ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఓకేనా, సో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, ఏ ఎగ్జామినేషన్ డౌట్స్ ఉన్నా సరే, యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఇస్ మై నెంబర్ 7095769596. మై సెల్ఫ్ వెంకట్, ఫ్యాకల్టీ ఆఫ్ సారం సంపత్రావు ఎడ్యుకేషన్. సో నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సొసైటీ, disaster management and science and technology. Okay, thank you. So thank you for watching this session. See you in the next session. Until then, take care. Bye bye. Jai Hind.